ఇప్పుడు తిరుగుతా ఉంటే అది ఒకే ప్లేస్‌లో ఉండలేదు గదా! సో, మన యొక్క ఎమోషనల్ స్టేటస్‌ని బట్టి, మన యొక్క ఈ జన్మతహా ఈ యొక్క తీసుకున్న జన్మల స్థితిని బట్టి అవి లెఫ్ట్ సైడ్‌కి కానీ, రైట్ సైడ్‌కి కానీ, లేకపోతే మనం చక్కగా గనక మెడిటేషన్ చేస్తూ, మనము సజ్జన సాంగత్యం చేస్తూ, ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, మన ఎమోషన్స్‌ని ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇవన్నీ చేసినా కూడా మనం ఎమోషన్స్‌ని గనక బ్యాలెన్స్‌గా ఉంచుకోలేకపోతే, మన యొక్క చక్రాస్ ఇట్లా అలైన్‌మెంట్‌లోకి ఉండవన్నమాట. ఇలా పక్కకో, లేకపోతే ఇటు సైడ్‌కో, అటు సైడ్‌కో, పైకో, కిందకో జరుగుతా ఉంటాయి. ఇంకా మీరు గనక గమనించినట్లయితే కొన్ని కొన్ని చక్రాస్ లావుగా పెద్దవిగా ఉన్నాయి. కొన్నేమో చిన్నవిగా ఉన్నాయి. సో, ఇలా గనక ఉన్నట్లయితే అంటే పెద్దవిగా ఉన్నట్టు అయితే ఓవర్ యాక్టివ్‌గా ఉన్నట్టు. మరి చిన్నవిగా ఉన్నట్లయితే అవి అండర్ యాక్టివ్‌గా ఉన్నట్టనమాట. సో, బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే ఒక సైజ్ ఉంటాయి. సైజ్ అనేది అందుకే వేరీ అవుతూ ఉంటుంది.